I think I've done my job well. Yes. Thank you. బ్రహ్మాజీ గారు. Yes, బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. షార్ట్ స్పీచెస్ అయితే కావాలి సార్ మాకు. మీరు మాట్లాడకపోతే ఎలా చెప్పండి. బ్రహ్మాజీ గారు మాట్లాడండి. యూత్ ఐకాన్ బ్రహ్మాజీ గారు ఇప్పుడు మనందరి కోసం మాట్లాడబోతుంది. చప్పట్లో. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్గా భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాడని అనగానే విష్ణుకి నేనే ఫోన్ చేసి ఈ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ ఉందా, అదేంటి బ్రదర్ తమ్ముడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు పర్టికులర్ సినిమాలు నాకు ఎందుకు యాక్ట్ చేయాలని నా కోరిక, శివుడి మీద కన్నప్ప నేను చేయాలని అనుకున్నాను. ఇవ్వా క్యారెక్టర్ అంటే ఎత్తికి మీకు సూటబుల్ క్యారెక్టర్స్ లేదు చేయాలి ఒకసారి ఆలోచించంటే నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్లారు. చాలా థ్యాంక్ యూ. నాకు అంటే ఈ సినిమా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి, ఇంత గొప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్ వేయడం అనేది అదృష్టం. మీకు చాలా తెలియదు, సరదాగా సోషల్ మీడియాలో జోకులు వేసుకోవడం, కానీ ఇది అద్భుతమైన సినిమా. డైరెక్టర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు. విష్ణు అయితే రఘుబాబు మొత్తం అన్ని కవర్ చేస్తాడు, మొత్తం ఒకటి కూడా వదల. కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అంటే నేనే ఎదురుగా ఉండి ఒక సీన్ ఉంది, దేవుడు ఉన్నాడో లేడో దేవుడు గురించి అనే సీను మైండ్ బ్లోయింగ్. మీకు 25వ తారీఖున వద్దాను అయినా బలవంతంగా నా పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని 25th రిలీజ్ చేస్తున్నాడు. అది వేరే విషయం. ఆయన ఫోర్స్ చేస్తున్నాడు, తప్పుకో ఇంకా ఓకే, మనవాడికి ఒక హిట్ వస్తే బ్లాక్ బాస్టర్ ఓకే అన్నాను. సార్ ఎన్నో బర్త్డే సార్? సినిమా ఆ భక్త కన్నప్ప నుంచి ఈ కన్నప్ప వరకు సీరియస్ గా చెప్తున్నాను. నేను విష్ణు ఫ్యాన్ అయిపోయినా. ఆ రోజంతా 3 రోజులు ఆ సీన్ చేస్తుంటే, విష్ణు నువ్వు చేసిన సినిమాలు అంతకుముందు వేరు, ఇది వేరు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ నేను కళ్ళారు చూశాను. అది మీరు కూడా చూస్తారు. డెఫినెట్ గా చాలా చాలా గొప్ప సినిమా. ఇది ఏదో కమర్షియల్ 4 ఫైట్లు సాంగులు లాంటి సినిమా కాదు. థియేటర్లు తండోపతండాలుగా వస్తారు, అది కన్ఫామ్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది శివుడు చేయించాడు పనులు ఇందులో. నేను తను ఎంత కష్టపడ్డాడు చూశాను. నేను నా ఒపీనియన్ మార్చాను విష్ణుని చేసి. ఎందుకంటే అక్కడ 3 యూనిట్లు జరుగుతుంటే 1 యూనిట్ తనే డైరెక్ట్ చేస్తున్నాడు, షార్ట్ డివిజన్. మిగతా అక్కడ ఏం జరుగుతుంది కనుక్కుంటున్నాడు. మోహన్ లాల్ గా ఫ్లైట్ టైమింగ్ ఎన్నింటికి, ఆయన ఫ్లైట్ వెళ్తున్నా లేదో కనుక్కుంటున్నాడు. పక్క నుంచి భోజనంలో వచ్చాను ఎన్నింటికి వస్తాయని కనుక్కుంటున్నాడు. ఇన్ని మల్టిపుల్ టాస్క్ ఒక మనిషి